సో ఒక పక్కన వాట్సాప్ గవర్నెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంకో పక్కన ఏఐ. ఈ మూడిటితో పాటు సోలార్ సెల్ పార్క్ కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ పెట్టాలని చెప్పి. యాక్చువల్గా మనకు సోలార్ ప్లేట్స్ ఇక్కడ తయారు చేసే అవకాశం లేదు మనకి ఇండియాలో. కొత్తగా దాన్ని కూడా తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు కూడా మారిపోతాయన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దాని గురించి కొంచెం వివరించండి సార్. ఇప్పుడు ఫోటో వోల్టాయిక్ సెల్స్ మనం ఇప్పటివరకు తయారు చేయట్లేదు. మనకి ఇంత సూర్యరశ్మి ఉన్నది. 365 రోజుల్లో దాదాపుగా 345 రోజులు సూర్యరశ్మి ఉండే ప్రాంతం మనది. అంటే అంత సన్లైట్ పెట్టుకొని మనం ఆ సన్లైట్ని వాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గ్రీన్ ఎనర్జీ అని చెబుతున్నది ఇదే. గ్రీన్ ఎనర్జీ మీద నాకు కాన్సన్ట్రేషన్ అని చెప్తూ ఉన్నాడు. గ్రీన్ ఎనర్జీ అంటే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ కిందకు వస్తుంది. నేను గ్రీన్ ఎనర్జీ ఈజ్ మై ప్రయారిటీ అని చెప్పి ధైర్యంగా మొత్తం ఇండియాలో ఉన్న ఏ ముఖ్యమంత్రి డిక్లేర్ చేయనప్పుడు గ్రీన్ ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ఈజ్ మై ప్రయారిటీ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సోలార్ ప్యానల్స్ ఎక్కడి నుంచో తెచ్చుకొని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఆ సోలార్ ప్యానల్స్ పెట్టి విద్యుత్తు జనరేట్ చేయటం ఒక పద్ధతి. ఫోటో వోల్టాయిక్ సెల్స్ని మనమే తయారు చేయాలి అని ముందరికి వెళ్ళటం ఇంకో పద్ధతి. కష్టమైన పద్ధతి. చంద్రబాబు నాయుడు కష్టమైన పద్ధతిని సెలెక్ట్ చేసుకుంటాడు ఎప్పుడైనా సరే. అందుకని ఇప్పుడు మనం ఈ సోలార్ ప్యానల్స్ని మనం తయారు చేయడం మొదలు పెడితే, సోలార్ ప్యానల్స్ని కనుక మనం తయారు చేయటం మొదలు పెడితే మీకు ఇంకా ఇంధన అవసరాలు అన్నీ తీరిపోతాయి భారతదేశం మొత్తం. దీని మీద నేషనల్ పాలసీ ఆల్రెడీ ఉన్నది. నేషనల్ పాలసీ ఉన్నది. ఏది? మనం ఈ సోలార్ ప్యానల్స్ని మనమే తయారు చేసుకోవాలి అని ఒక 5-6 ఏళ్ల నుంచి కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎవరు ముందుకు రాలేదు. వివిధ కారణాలతోటి అది ముందరికి వెళ్ళలేదు. ఆ థాట్ ముందరికి వెళ్ళలేదు. ఆ థాట్ని చంద్రబాబు నాయుడు ముందరికి తీసుకెళ్తూ ఉన్నాడు. అది ఇక్కడ మనం చూడాల్సింది. అంటే ఇది సోలార్ ప్యానల్స్ని తయారు చేసేది చంద్రబాబు నాయుడే కనిపెట్టాడు అని చెప్పేంత మనకంత అవసరం లేదు. మనం అంత లాజికల్గా కూడా మాట్లాడాం. కేంద్రంలో ఏ పాలసీ ఉంది, ఆ పాలసీని మనం పికప్ చేస్తే మన రాష్ట్రానికి ఏంటి బెనిఫిట్ అని ఆలోచించి ఈ సోలార్ ప్యానల్స్కి సంబంధించిన వీటన్నిటినీ కూడా గ్రౌండ్ చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ డైరెక్షన్లో పనిచేస్తున్నది. అందులో మనం సక్సెస్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు అన్ని చోట్ల సోలార్ ప్యానల్స్ దిగుమతి చేసుకుంటున్నాం కదా. ఫస్ట్ స్టెప్లో ఆ సోలార్ ప్యానల్స్లో ఒక 20% మనం దిగుమతి ఆపేసి, తర్వాత దాన్ని 50%కి తీసుకెళ్ళి, ఆ తర్వాత 100% సోలార్ ప్యానల్స్ దిగుమతిని ఆపేసి మనమే తయారు చేసుకొని ఆ నెక్స్ట్ స్టేజ్లో సోలార్ ప్యానల్స్ని ఎగుమతి చేసే స్థాయికి మన దేశం వస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఆ ఊహ చంద్రబాబు నాయుడుకి ఉంది కాబట్టి ఈ రోజునే మొదలుపెట్టి మనం చేసుకునే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసుకుంటే వాళ్ళ చైనా లాంటి దేశాలు ఎట్లా అయితే రెవెన్యూ ఆర్జిస్తానే మనకు కూడా అంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కనేమో సోలార్ అంటున్నాడు, ఒక పక్కనేమో క్వాంటమ్ టెక్నాలజీ ఇవన్నీ చేస్తున్నాడు, ఇంకో పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒక మనిషి ఇన్ని రకాలుగా ఆలోచించడం అంటే మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని అంటారా? ఈరోజు ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించి ఆయన ఒక మాట చెప్పాడు. పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు నేను గోదావరి నీళ్లు తీసుకెళ్తా, దీనికి 81,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 81,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని డబ్బులు మన దగ్గర లేవు కదా అని వదిలేస్తే ఎలా? ఏదో ఒక విధంగా దాన్ని పూర్తి చేయాలి, నేను చేస్తాను అంటారు. 81,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు? నేను చేస్తా, నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తా, అది నా జీవితాశయం అని ఆయన చెప్తాను. 81,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టుకి ఎక్కడి నుంచి వస్తాయి? నేను చెప్తా కదా అని ఆయన చెప్తున్నాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా నేను తీసుకొస్తానని చెప్తున్నాడు. అక్కడ చాలా 2-3 చోట్ల లిఫ్ట్ చేయాలి, వాటర్ని ఎత్తిపోయాలి. వాటర్ని ఎత్తిపోయటానికి కరెంటు ఖర్చు అవుతుంది కదా.
కరెంటుని అక్కడ జనరేట్ చేసి ఆ జనరేట్ చేసిన కరెంటుని దీనికి వాడదామని చెప్తున్నాడు. లిఫ్ట్కి. ఈ తెలివితేటలు లేక ఒక మేధావి, ఒక పెద్ద ఒక అంతర్జాతీయ నాయకుడిగా చెప్పుకున్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఒక గుదిబండలాగా తయారు చేసి పెట్టాడు. 1,00,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఒక గుదిబండ కాళేశ్వరం ప్రాజెక్టుని ఉంచాలో నిర్వహించాలో తెలియని సందిగ్ధ స్థితిలోకి నెట్టాడు. చంద్రబాబు నాయుడు దార్శనికుడు కాబట్టి అక్కడ ఇంత కరెంట్ అవసరం అవుతుంది, ఈ కరెంటుని మనం అక్కడ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలా అని ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది కేసీఆర్ కూడా తెలుసుకోవాల్సిన ప్రాజెక్టు. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు మీద రాజశేఖర రెడ్డి దుష్ప్రచారం చేశాడు. రాజశేఖర రెడ్డి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ధనయజ్ఞం చేశాడు. జలయజ్ఞం కాదు, దాని పేరు ధనయజ్ఞం చేశాడు. పోలవరం ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వించాడు. మట్టి పనులు మాత్రం చేశాడు. మట్టి పనుల్లో బాగా డబ్బులు మిగులుతాయని ఆయన కొడుకే చెప్పాడు. అందుకని మనం చంద్రబాబు నాయుడి దార్శనికతని ఎవ్వడూ ప్రశ్నించటానికి వీల్లేదు. టెక్నాలజీలో కానీ, ఇరిగేషన్లో కానీ, సామాజిక న్యాయంలో కానీ, సామాజిక బాధ్యత నిర్వర్తించడంలో కానీ నోబడీ కెన్ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు.